పిల్లలు ఆ రూమ్ లో ఏం చేస్తున్నారు? ఆ సౌండ్స్ అవి, ఆ గెంతులు ఏంటమ్మా ఈ అల్లరి? ఏం చేస్తున్నారు మీరంతా? అమ్మా ఏమి చేయట్లేదు. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి డాన్స్ చేస్తూ పాటలు పాడుతూ అల్లరి చేసుకుంటున్నా. ఎంతసేపు అల్లరేనా? పక్షుల్ని చూస్తే ఎన్ని విషయాలు తెలుస్తాయో. బయటికి వెళ్ళి మనం చూద్దామా? నువ్వు చాలా సార్లు చెప్పావు. చిలుకల్లాగా పలకాలంటావు, చిలుకల్లాగా పలకాలంటావు, చిలుకల్లాగా పలకాలంటావు, కోయిల్లాగా పాడాలంటావు, కోయిలలాగా పాడాలంటావు, కోయిలలాగా పాడాలంటావు, నెమలిలా ఆడాలంటావు, నెమలిలా ఆడాలంటావు, నెమలిలా ఆడాలంటావు, జింకల్లా ఉరకాలంటావు, జింకల్లా ఉరకాలంటావు, జింకల్లాగా ఉరకాలంటావు, చేపల్లాగా ఈదాలంటావు, చేపల్లాగా ఈదాలంటావు, చేపల్లా ఈదాలంటావు, చేపల్లాగా ఈదాలంటావు, కుందేలాగా మెలగాలంటావు, కుందేలాగా మెలగాలంటావు, కుందేలా మెలగాలంటావు, హంసల్లాగా ఉండాలంటావు, హంసల్లా ఉండాలంటావు, హంసల్లాగా ఉండాలంటావు. అమ్మా నువ్వెంత చెప్పినా అమ్మా మరి మూనమ్మ నేనమ్మ కోతుల్లా కొమ్మచ్చులు ఆడతానంతే ఆడతానంతే. నేను చెప్పింది వినండి. చిలుక మాటకు, కోయిల పాటకు, నెమలి నాట్యానికి, చేప చలనానికి, జింక వేగానికి, కుందేలు చతురతకు, హంస విచక్షణకు, కోతి అల్లరికి ప్రతీకలు. పిల్లలు మీరంతా ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటూ హాయిగా సంతోషంగా అన్నీ నేర్చుకోండి. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటూ హాయిగా సంతోషంగా అన్నీ తెలుసుకోండి, అన్నీ తెలుసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాట మీకు నచ్చితే